प्रज्ञानांशप्रतानैः स्थिरचरनिकरव्यापिभिर्व्याप्य लोकान् भुक्त्वा भोगान् स्तविष्टान् पुनरपि धिषणोद्भासितान् कामजन्यान् पीत्वा सर्वान् विशेषान् स्वपिति मधुरभुक् मायया भोजयन्नो माया संख्यातुरीयम् परममृतमजं ब्रह्म यतन्नतोऽस्मि नान्तः प्रज्ञं न बहिष्प्रज्ञं नोभयतः प्रज्ञं न प्रज्ञानघनं न प्रज्ञं नाप्रज्ञम् अदृष्टम् अव्यवहार्यम् अग्राह्यम् अलक्षणम् अचिन्त्यम् अव्यपदेश्यम् एकात्मप्रत्ययसारम् प्रपञ्चोपशमम् शान्तम् शिवम् अद्वैतम् चतुर्थम् मन्यन्ते सात्मा सविज्ञेयः। ओम परमात्मने नमः। ओम श्री मंडूकऋषये नमः। ओम श्री गौडपादाचार्याय नमः। ओम श्री शंकर गुरवे नमः। परम ऋषिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो संहद्भ्यो गुरुभ्यः नमो नमः। మాండుక్యోపనిషత్తు గౌడపాదీయ కారికా సమేతంగా అధ్యయనం చేస్తున్నాం. 73వ భాగంగా అధ్యయనం చేస్తున్నాం. శ్రీమద్ శంకర భగవత్పాద కృత భాష్య సమేత వైతథ్య ప్రకరణం జగన్మిథ్యాత్వ నిరూపణంలో ఉన్నాం. ఇందులో ఉన్నటువంటి 39 కారికలలో 13 కారికలను సవివరంగా శంకర భాష్య సమేతంగా నేర్చుకోవడం అయినది. ఈనాడు 14వ కారికకు ప్రవేశం చేస్తున్నాం. రేపు కూడా ఇదే టాపిక్ కంటిన్యూ అవుతుంది. మాండూక్యోపనిషత్తే ప్రాబబ్లీ రేపు 15-16 కారికలను చూస్తాము. ఈ వారాంతంలో శనివారం నాడు తరువాతి కారికను చూడబోతాం. ఇది ఈ వారంలో ఉన్న ప్రణాళిక. ఓకే, కొంచెం పూర్వరంగం. పూర్వపక్షం వాళ్ళు అడిగారు, భేదాన్ కోవై తేషాం వికల్పక, ఎవరండి ఈ నానాత్వాన్ని కల్పిస్తున్నటువంటిది? కహయతనుచ్యతే, ఎవరండి అనుభవిస్తున్నది? స్మృతి జ్ఞానయో, అంటే ఈ స్వప్న జాగ్రత్తలకు కహాలంబనం, ఎవరు దీనికి ఆధారం అంటూ ప్రశ్నించడం జరిగింది. 3 ప్రశ్నలు. సోపాధిక సాక్షి చైతన్యమేవ వికల్పయతే, అంటే నిరుపాధిక పరబ్రహ్మము వికల్పములు చేయదు. నిరుపాధిక పరబ్రహ్మమునందు వికల్పములు ఉండవు. సోపాధిక సాక్షి చైతన్యమేవ
వికల్పయతే చ బుధ్యతే. ఏది తెలుసుకుంటుంది? సోపాధిక సాక్షి చైతన్యమే తెలుసుకుంటుంది. సోపాధిక సాక్షి చైతన్యం ఒక్కొక్క ప్రాణి రూపంలో ఉంటూ ఈ జాగ్రత్త స్వప్న అనుభవాలను తెలుసుకుంటుంది. అయితే ఏదండి రెండిటికి ఆధారం? ఈ సోపాధిక వికల్పములకు సోపాధికమైన విషయాలను తెలుసుకునేటటువంటి సాక్షి చైతన్యానికి కూడా ఆలంబనము ఆ నిరుపాధిక చైతన్యమే. ఎలా చేస్తుందండి? స్వయం స్వమాయయా స్వం ఆత్మానం ఆత్మదేవ ఆత్మని ఏవ భేదాకారం వికల్పయతి. స్వయంగా తన యొక్క మాయతోనే తన తనయందు ఆత్మదేవుడు తనని తన తన యొక్క శక్తి వలననే భేదాకారాలను కల్పిస్తున్నాడు. స్వయం చేతాన్ బుధ్యతే భేదాన్. అతడే ఇది తెలుసుకుంటున్నాడు. ఇక్కడ స్వయం అతడే అంటే సోపాధిక ఆత్మ అని తెలుసుకోవాలి. నా అన్య అస్తి జ్ఞాన స్మృతి ఆశ్రయ. వేరే జ్ఞానమునకు స్మృతికి అంటే జాగ్రత్త స్వప్న అనుభవములకు ఆశ్రయము వేరే ఏదీ లేదు. ఈ నిరుపాధిక చైతన్యమే దానికి ఆధారము. ఇతి అని వేదాంత నిశ్చయ. తత్ ఆత్మదేవ సృష్టి సంకల్పయన్. ఆ ఆత్మదేవుడు సృష్టిని సంకల్పించి కేన ప్రకారేణ వికల్పయతి అంటూ 13వ కారికలో డీటెయిల్డ్గా చెప్పారు. కేవల విశుద్ధాత్మ నిర్గుణ నిరాకార పరబ్రహ్మము న బోధ్యతే న వికల్పయతే. తెలుసుకొనుట సోపాధిక ఆత్మ అంటే ఈశ్వరుని యొక్క ధర్మములు. వాట్ ఈజ్ ఈశ్వర? ఈశ్వర ఈజ్ మాయా సహిత పరమాత్మ. ఆయన కేన ప్రకారేణ వికల్పయతి. సంకల్పయన్ వికల్పయతే అంటే ఆలోచించి ఆ బ్లూ ప్రింట్ ప్రకారంగా వికల్పాలు చేస్తారు. మూడవ పాదమైనటువంటి కారణాత్మ లేక ఈశ్వరుడే సృష్టికర్త. అందుకే ఆయన కారణ ఈశ్వరుడు కారణాత్మ అన్నారు. నాలుగవ పాదము కారణాతీతము, కార్యకారణ విలక్షణం. అది సంకల్పించ అవసరం అనే పనే లేదు. అంటే మాయలో సకల సృష్టి బ్లూ ప్రింట్ రూపంలో పొటెన్షియల్ ఫార్మ్గా బీజాత్మకంగా కారణ ఈశ్వరుని యందు నిక్షిప్తమై ఉన్నది. భావానాం అంతశ్చిత్తే వ్యవస్థితాం. అంటే అంతశ్చిత్తే బీజ రూపములో తన యందున్న బహభావానాం పదార్థములను అక్కడే ఆయన పెట్టుకున్నారు మాయ దగ్గర. ఆయన ఏం చేస్తాడు? అతను భావానాం అంతశ్చిత్తే వ్యవస్థితాన్ కారణ ప్రపంచ రూపేణ అవ్యాకృత ప్రపంచ రూపేణ వ్యవస్థితాన్. ఇక్కడ ఎట్లా ఉన్నది ఆ వ్యవస్థ? కారణ ప్రపంచ రూపంగా, బీజ రూపంగా, అవ్యాకృత రూపంగా, అవ్యాకృత ప్రపంచ రూపంగా ఉన్నది. అంటే మన అందరి తాలూకా ఒక కోడెడ్ ఫార్ము. పుట్టిన వాళ్ళవి, పుట్టవలసిన వాళ్ళవి, పుట్టిపోయిన వాళ్ళవి, అందరి ఉన్న వాళ్ళవి, అన్ని ప్రాణులు చరాచరములన్నీ కూడా నాట్ ఓన్లీ ద సెంటియంట్ బట్ ద ఇన్సెంటియంట్ ఆల్సో ఆర్ దేర్ యాజ్ ద బీజ రూప. బీజ రూపములోనున్న భగవంతుని అన్నున్న దానినే వికరోతి, యాక్చువలైజెస్, గివ్స్ ఫిజికల్ ఫామ్. సృక్షిత ఆకార ప్రపంచ. ఏదైతే తను సృష్టించాలని అనుకున్నాడో ఆ ఈశ్వరుడు దాని యొక్క ప్రపంచం యొక్క ఆకారం, ద యూనివర్స్ ఇంటెండెడ్ టు బి క్రియేటెడ్, దెన్ ఇట్ కమ్స్ ఇన్ టు ద శుశ్రూషిత ఆకార, బికమ్స్ ద సామాన్య ఆకార. ఎవరు? ప్రభు. అంతశ్చిత్తే వ్యవస్థితాన్ వికరీకరో వికరోతి. తన మనస్సునందున్న బ్లూ ప్రింట్ని అంతశ్చిత్తే వ్యవస్థితాన్ ప్రభు, హీ ద లార్డ్ బ్రింగ్స్ అవుట్ వికరోతి. ఈ విధముగా ఈశ్వరుని చేత బహిర్గతము చేయబడినటువంటి అంటే సృష్టించబడినటువంటి పదార్థములు ఏమేమి? వికరోతి అపరాన్ భావాన్. వికరోతి మీన్స్ నానాకరోతి. అపరాన్ లౌకికాన్ భావాన్ పదార్థాన్ శబ్దాదీన్. ఏమిటండి వికరోతి? 4 రకాలైనటువంటి డిస్క్రిప్షన్స్ ఇచ్చారు.
ఒకటేమిటి? నానా కరోతి లౌకికాన్ పదార్థాన్ అపరాన్ భావాన్ లౌకికాన్ పదార్థాన్ శబ్దాదీన్ పంచేంద్రియములతో గ్రహించగలిగేటటువంటి సకల లౌకిక వరల్డ్లీ థింగ్స్ అన్నిటినీ కూడా యూజ్ యువర్ ఇమాజినేషన్ ఈజ్ వికరోతి, ఈ క్రియేట్స్. అన్యాంచ ఇతరమైనవి కూడా. ఏమిటవి? ఇంద్రియాలతో గ్రహించలేనటువంటివి. అంటే శాస్త్రీయాన్ శాస్త్రములలో చెప్పుకొనబడినటువంటి పార్వతి అమ్మవారు, తర్వాత మనం ఆ, లేకపోతే విష్ణుదేవుడు, లక్ష్మీదేవి, స్వర్గము, యమరాజు, నరకము, ఇంద్రుడు, ఎవరు మనం చూడలేదు కదా. అవన్నీ ఏవైతే శాస్త్రములలో చెప్పబడ్డాయో ఆయా లోకములను, ఆ లోకాలకు సంబంధించినటువంటి వేర్వేరు సాకార రూపములను కూడా ఏవైతే ప్రకటితముగా ఇంద్రియాలకు తెలియవో అలాంటి వాటిని కూడా ఈయన బ్లూ ప్రింట్గా పెట్టుకొని వాటిని సృష్టిస్తున్నారు. అలౌకికములను, స్వర్గాదులు ఇత్యాదులను, అపరములు కాని ఆముష్మిక పదార్థాలను కూడా తీసుకొస్తున్నారు. అపరాన్ అంటే లౌకికాన్, అపరములు కానిటువంటివి ఆముష్మిక పదార్థాలు ఉన్నాయి. ఇప్పుడు చెప్పుకున్నాం రకరకాల దేవతలు, శక్తులు, ఏంటంటే అనుకున్నాము అవన్నీ కూడా. అంతేనా? నో. నియతాంచ పృథ్వీయాన్, పృథివీ మొదలైన స్థిరమైన లాంగ్ టర్మ్ ఎండ్యూరింగ్ వాటిని కూడా సృష్టిస్తున్నారు, కల్పిస్తున్నారు. వికరోతి అంటే కొత్తగా ఏదో పుట్టడం కాదు, ఉన్నదే ప్రకటమవుతోంది. ఓకే. ఏమిటండి ఈ ఆబ్జెక్ట్స్? ఏవైతే పృథ్వీ ఆది అని అన్నారు, భూమి, గ్రహాలు, నీరు, వాయువు, అగ్ని, సూర్యచంద్రాదులు, నక్షత్రాలు, ఎంటైర్ గెలాక్సీస్. మొన్న ఎవరో అడిగారు, అయితే ఈ సృష్టిలో ఆయన తాలూకు ఆ బ్లూ ప్రింట్లో ఈ గ్రహాలు, ఈ రకరకమాల అవి కూడా అన్నీ కలిపే. ఇవన్నీ కూడా ఏమో నియతాన్ అనే పదంతో చెప్పబడ్డాయి. బహిశ్చ బహిశ్చిత సన్, బయట ఉంటున్నవై అందరికీ తెలుస్తున్నటువంటి పర్మనెంట్, సో కాల్డ్ సెమీ పర్మనెంట్ ఆర్ ఆల్మోస్ట్ పర్మనెంట్ ఆబ్జెక్ట్స్ ఆల్సో. అంతేనా? అనియతాన్ అంటే అవి పర్మనెంట్గా ఉండవు. కల్పనాకాలాన్ బహిశ్చిత సన్, టెంపరర్లీ ప్రొజెక్టెడ్ అవుట్ సైడ్, ట్రాన్సియంట్ వన్స్. లైక్ వాట్? ద ఫ్లీటింగ్ ఆబ్జెక్ట్స్ కల్పనాకాలాన్యేవ అవస్థితాన్. లైక్ విద్యుత్, మేఘము ఒకప్పుడు ఉంటుంది, ఒకప్పుడు ఉండదు. కొంచెం ముందు వర్షం పడింది, ఇప్పుడు వర్షం లేదు. గ్రహణం ఒక రోజు ఉంటుంది, ఇంకొక సమయంలో ఉండదు. అనియత, అనిత్య పదార్థములు. అంటే ఎన్ని వచ్చాయండి? మొదట అపర, లౌకిక, పర, శాస్త్రీయాన్, నియత, పృథ్వీయాదీన్, అనియత, కల్పనాకాలాన్ ఉన్న వాటిని అన్నిటినీ కూడా వికరోతి. ఈ వికరణం జరగడానికి ముందు ఎక్కడున్నాయి ఈ కహ వ్యవస్థితాన్? అంతశ్చిత్తో మనోరథాతి లక్షణాన్. ఈశ్వరుని అంతశ్చిత్తో అంటే సమష్టి మనస్సులో, సమష్టి బుద్ధిశక్తిలో, హిరణ్య గర్భాలేక ఈశ్వరుని యొక్క బుద్ధిశక్తిలో సంకల్ప రూపముగా, కారణ రూపముగా, బీజ రూపముగా, కోడెడ్ ఫార్ముగా ఉన్నాయి. బహిశ్చిత సన్ తథా, అవే తథా అదే అక్కడ ఉన్నవి ఎలాగో ఉన్నాయో అలాగే బయటకు ప్రకటమగును. ఏమిటంటే ఈశ్వరుడికి బయట అని వేరే ఏదైనా ఉంటుందా? ఈశ్వరుడే సర్వము కదా. ఈశ్వరునికి బయట ఏదైనా ఉంటుందా? అలా ఉండే అవకాశం లేదు. అప్పుడు ఉంటే బయట ఉన్నది ఇంకొకటి, ఈశ్వరుడు రెండు, ద్వైతం అయిపోతుంది. అబ్బే అలా కాదండి, అంతా ఈశ్వరుడే కదా. అంటే తనలోనే అవ్యక్త స్థితి, వ్యక్త స్థితి, అతనికి మాత్రమే తెలిసినటువంటి ఒక స్థితి, అది అతనితో పాటుగా సృష్టించబడిన సకల జగత్తుకు వ్యక్తమైనటువంటి స్థితి. అంతేకాని ఈశ్వరుడు లేక కారణ శరీరానికి బయట ఏది ఉండదు. అంతశ్చిత్తో మనోరథాతి లక్షణాన్, అవ్యక్త స్థితి. బహిశ్చిత సన్ వ్యక్త స్థితి. అంతశ్చిత అంటే మనస్సులో నుండే అవ్యక్త స్థితి, బహిశ్చిత అంటే వ్యక్తమైన స్థితి.
రెండు తనలోనే ఉన్నాయి. ఫస్ట్ స్టేజ్ ఈస్ కాల్డ్ స్టేజ్ ఆఫ్ విజువలైజేషన్. సెకండ్ స్టేజ్ ఈస్ కాల్డ్ స్టేజ్ ఆఫ్ యాక్చువలైజేషన్ యాజ్ పర్ ప్లాన్. సో వాట్ ఆర్ ద టూ స్టేజెస్ we have? The stage of visualization and the stage of actualization. Stage of visualization is called the antaschitto manorathati lakshanan. The stage of actualization is called the vikaranamayinatuvanti bahischitaha అనేటటువంటి. ఓకే, ఇంకా ఏంటి నేర్చుకున్నాము? అయితే స్వప్నవత్ చిత్త పరికల్పితం సర్వం. స్వప్నము వలె జాగ్రత్త కూడా అంతా చిత్తంలోనే ఉన్నది అన్నారు. అయ్యో, మాకు అలా అనిపించట్లేదండి అంటున్నారు పూర్వపక్షం వాళ్ళు. ఇత్యేతత్, ఈ ప్రతిపాదన ఆశంక్యతే, బీయింగ్ ఆబ్జెక్టెడ్ బై హూమ్, పూర్వపక్షం. ఏతత్ ప్రతిజ్ఞ. ప్రతిజ్ఞ మీన్స్ నాట్ ప్రామిస్. ప్రతిజ్ఞ మీన్స్ స్టేట్మెంట్. ఏమిటి స్టేట్మెంటు? స్వప్నము వలె సర్వము చిత్త పరికల్పితము అనేటటువంటి ప్రతిజ్ఞ, ఆ వాక్యము, ఆ స్టేట్మెంట్ ఇస్ బీయింగ్ ఛాలెంజ్డ్ బై హూమ్? బై ద పూర్వపక్షి. అండ్ వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ద అబ్జెక్షన్? యస్మాత్, ఎందువలననగా చిత్త పరికల్పితై, చిత్తమునందు కల్పింపబడిన మనోరథాధిలక్షణై, మనోరథము మొదలైన రూపములు గల చిత్త పరిచ్ఛేదై, చిత్తము చేత పరిచ్ఛేదము చేయబడుతున్నవి, వ్యాపించబడుతున్నవి. పరిచ్ఛేదం అంటే లిమిటేషన్, కండిషనింగ్. సో మనస్సు చేత లిమిట్ అయినాయి కొన్ని, మనస్సు చేత మాత్రమే తెలియబడుతుంది. చిత్త పరిచ్ఛేదై, ఎక్స్పీరియన్స్డ్ సబ్జెక్టివ్లీ బై ది ఇండివిడ్యువల్ మైండ్. బాహ్యానాం వైలక్షణం, బయట ఉన్న వాటికంటే వేరైనటువంటివి. అన్యోన్య పరిచ్ఛేదత్వం, పరిచ్ఛేద్యత్వం. చిత్త పరిచ్ఛేదై ఒకటి, అన్యోన్య పరిచ్ఛేదై రెండోది. చిత్త పరిచ్ఛేదత్వం, పరిచ్ఛేద్యత్వము, అన్యోన్య పరిచ్ఛేదత్వం. Objective existence. There are certain things which are only in the mind, like the swapna experiences. There are certain other things in the bahya which are experienced not only at the time of experience but also when we are not experiencing. ఇటువంటి దానిని అజ్ఞాన అజ్ఞాత సత్తా అంటారు. సో వెదర్ వి ఎక్స్పీరియన్స్ ఆర్ నాట్, ఇట్ హ్యాస్ గాట్ ఆబ్జెక్టివ్ ఎక్స్పీరియన్స్. So, for example, this room is there when I am experiencing the room. When I am not in the room and has gone outside to the market, then also the room is existing. During the kala of experience, during the kala of non-experience also it is there. Swapna prapancham is there only when I am experiencing it. When I wake up, the swapna prapancha is dissolved. Likewise, Swapna Prapancha has got only subjective existence. Jagrat Prapancha has got both objective existence, means experienced time and not experienced time also. ఈ విధమైన డిఫరెన్స్ ఉండడం వలన మీరు స్వప్నము వలె సర్వము చిత్త పరికల్పితం అని చెప్పారే, ఆ మాటను మేము అడ్డుకుంటున్నాము, అబ్జెక్ట్ చేస్తున్నాము. ఎందుకంటే స్వప్నము సబ్జెక్టివ్, జాగ్రత్త ఏమో ఆబ్జెక్టివ్. హౌ కెన్ యూ సే ద ఆబ్జెక్టివ్ వరల్డ్ నాట్ ఓన్లీ an individual experiences, the other individuals also are experiencing? And during the inexperienced time also it is available. How can you put both of them in the same basket? How can you classify Jagrata and Swapna both as Mithya? We are not accepting. అన్న ఇంతవరకు నేర్చుకున్నాం. భగవత్పాదులు సా నా యుక్త ఆశంక, సా ఆశంక నా యుక్త, యువర్ అబ్జెక్షన్ ఈజ్ నాట్ వ్యాలిడ్. వై? ఈనాటి తరగతిలో నేర్చుకోపోయేది అది. ఇంతవరకు పూర్వరంగమైనది. కొంచెం రోజులు, ఒక 10 దినాలు అయింది కాబట్టి అన్ని విషయాలు మళ్ళీ కూలంకషంగా జ్ఞాపకం చేసుకుని 14వ కారికలోకి వెళ్తుంది. చిత్తకాలాహి ఏ సంతు ద్వయకాలాశ్చ ఏ బహిః కల్పితా ఏవ తే సర్వే విశేషో నాణ్యహేతుకః. హేతుకః. ఓకే. ఏలననగా ఏ పదార్థములైతే లోపల చిత్తమునందు కల్పించబడి కల్పనా కాలంలో మాత్రమే ఉన్నాయో,
మరి ఏ పదార్థాలైతే బయట చూసినటువంటివి రెండు కాలములలోనూ ఉన్నాయో అవి అన్నీ కల్పితములు మాత్రమే. ఆ ద్వయకాలత్వం అనే తేడాకు వేరే కారణము, సత్యత్వమైన కారణము ఏది లేదు అంటూ గౌడపాదాచార్యులు చెప్పారు. అంత సులభంగా అర్థం కాదు, జాగ్రత్తగా పోవాలి. చూద్దాం. మొదట స్వప్న ప్రపంచం చిత్త పరిచ్ఛేదము, జాగ్రత్త అన్యోన్య పరిచ్ఛేదము. అంటే స్వప్న ప్రపంచం ఉంది, స్వప్నం అనే టైంలోనే వాళ్ళకి మట్టుకే తెలుస్తుంది. జాగ్రత్త ప్రపంచము స్వప్న చూస్తున్నప్పుడు, చూడనప్పుడు, అనుభవంలో ఉన్నప్పుడు, అనుభవం లేనప్పుడు తనకు ఇతరులకు కూడా అన్యోన్య పరిచ్ఛేదంగా తెలుస్తుంది అని అంగీకరిస్తున్నారు. దే ఆర్ యాక్సెప్టింగ్ దట్ దెర్ ఈజ్ a difference of subjective and objective differentiation is very much there when between Jagrat, Swapna and the Jagrat. That is accepted, but that doesn't mean they are accepting the Satyatva. That difference is accepted. What does that mean? We have to see. So, first of all, when you take up any discussion, you have to start from what they have said and accept that and refute that it is not true. That's what Gaudapada also is doing. He is saying Chitta Parichedam Swapna Prapanchamu, Anyanya Parichedam Jagrat Prapanchamu. Okay, my dear friend, we will take it that way and let us start. Yes, Swapna has only subjective experience, while Jagrat has got objective experience. రెండవ పాదం మొదటి పాదంలో అంగీకరించారు. రెండవ పాదంలో కల్పిత ఏవతే సర్వే విశేషో నాణ్య హేతుక. తే ఆ రెండు కూడా కల్పిత ఏవ సర్వే. స్వప్నమను, జాగ్రత్తను సబ్జెక్టివ్ అను, ఆబ్జెక్టివ్ అను, చిత్త పరిచ్ఛేదమను, అన్యోన్య పరిచ్ఛేదమను అన్ని కల్పనలే. విశేషమైనటువంటి హేతువు నాణ్య, వేరేది లేదు. అది వేరు ఇది వేరు అని తీసుకోవడానికి వీ డోంట్ ఫైండ్ ఎనీ సబ్స్టాన్షియల్ రీజన్ టు సే దట్ దీస్ టూ ఆర్ డిఫరెంట్. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఓన్లీ కల్పన, బోత్ ఆర్ మిథ్యా, నో డిఫరెన్స్. వై? రజ్జు సర్ప. ఒక ఆయన రజ్జులో సర్పాన్ని చూశాడు, ఇంకో ఆయన రజ్జులో మాలను చూశాడు. ఈ రెండు భ్రాంతులలో సర్పము మాల రెండు ఒకటా వేరా? సర్పము వేరు, మాల వేరు. భ్రాంతి విషయంలో ఆ సర్పము భ్రాంతే, ఈ మాల భ్రాంతే. ఎప్పుడైతే స్వప్నము ఆ పరమాత్మ యందు అధ్యస్థమైనటువంటి, అంటే రజ్జువునందు అధ్యస్థమైనటువంటి సర్పము వలె స్వప్నం అనుకుంటే, పరమాత్మ యందు అధ్యస్థమైనటువంటి ఈ జాగ్రత్త రజ్జువేనంత అధ్యస్థమైనటువంటి మాల అనుకుంటే, రజ్జు మాల అనే వాటిలో జాగ్రత్త స్వప్నము అనే వాటిలో డిఫరెన్స్ ఉండొచ్చు. బట్ భ్రాంతి విషయంలో అటు సర్పము భ్రాంతే, ఇటు మాలా భ్రాంతే. అటు జాగ్రత్త భ్రాంతే, ఇటు స్వప్నము భ్రాంతియే. ఇంకా వివరిస్తున్నారు. జాగ్రత్త స్వప్నాల పర్సెప్షన్లో వేరు కావచ్చు, కానీ రెండు దృశ్యములే. బోత్ ఆర్ ఎక్స్పీరియన్సెస్. ఓకే, స్వప్నంలో నువ్వు చూస్తున్నానన్నావు కదా, అది చిత్త పరిచ్ఛేదం అన్నావు కదా, అది ఎక్స్పీరియన్స్డా లేకపోతే ఎక్స్పీరియన్సరా? ఎక్స్పీరియన్స్డా, ఎక్స్పీరియన్సరా? యా, ఇట్ ఈస్ ఎక్స్పీరియన్స్డ్. ఓకే, కీప్ ఇట్. జాగ్రత్తలో నువ్వేదో అన్యోన్య పరిచ్ఛేదము, నేను చూశాను, వాళ్ళు చూశారు, వీళ్ళు చూశారు, వేర్వేరుగా చూస్తున్నాం, అన్యోన్యంగా చూస్తున్నాం. అయితే అవి దృశ్యములా లేక ద్రష్టయా? ఆర్ ద ఎక్స్పీరియన్స్డ్ ఆర్ ఎక్స్పీరియన్సర్? నో, నో, దే ఆర్ దృశ్యాస్. ఈవెన్ ఫర్ మీ దృశ్య, ఫర్ మై ఫ్రెండ్ ఆల్సో దృశ్య. వాట్ ఐ సా ఎస్టర్డే వాజ్ a దృశ్య, వాట్ ఐఎమ్ గోయింగ్ టు సీ నౌ ఆల్సో is దృశ్య. దిస్ అన్యోన్య పరిచ్ఛేద is also దృశ్య. Stay there. You have now agreed that the swapna is drishya and also the jagrat, anyonya parichetatam ఉన్నటువంటి జాగ్రత్త కూడా దృశ్యమే. I have already told you, a drishyam, the nashyam, you can never be the drishya. The chaitanya is the drashta. When they are not drashta, there is no permanence. Drishyams have got all the qualifications of mithya. What are they? They come and go, agamapai, they are changeable, they are vikari, they are paratantra, they are not independent, and they are just the objects and not the subject. Therefore, they are myth.
ఓకే, అయిపోయింది కార్యక్రమం. మరెందుకు ఇక్కడ నుంచి 13 నుంచి 26 స్లైడ్ వరకు చూడాలి ఇంకా. దీనినే అభ్యుపేత్యవాదము అంటారు. వాట్ ఈస్ దిస్ టైప్ ఆఫ్ ద డిస్కషన్? టెక్నికలీ ఇట్ ఈస్ కాల్డ్ అభ్యుపేత్య, ఉపేత్య, అభ్యుపేత్యవాదము. అంటే యు ఐడెంటిఫై ద డిఫరెన్సెస్, యాక్సెప్ట్ ద డిఫరెన్సెస్ యాజ్ దే ఆర్, and negate the differences by saying there is something which is beyond the differences which makes them equal. Why this is important? Between me and Ramanamurthy and Ravi Prakash and Guru Garu, there is definitely absolute, I mean, relative differences are there. We are experiencing that all these four are not the same. But in spite of accepting the differences between the four persons, we have to see what is the commonality between them. Such an argument is called Abhyupetyavadam. రెండు చీరలు చూపించారు, ఒకటి గ్రీన్, ఒకటి రెడ్. ఆ రెండిటిలో వ్యత్యాసం ఉన్నది. ఆ రెండిటిలో కామనాలిటీ ఏంటి? రెండు చీరలు, రెండు వస్త్రములు, రెండు నువ్వులతో చేసినటువంటివి. ఎన్నో కామనాలిటీస్ ఉన్నాయి. అదే విధంగా గౌడపాదాచార్యులు రెండు సాంకేతిక పదాలను ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఇప్పుడు పూర్వపక్షం ఏమిటన్నారు? ఆ సాంకేతిక పదాలను ఒకటి చిత్త పరిచ్ఛేదం అన్నారు, ఇంకొకటి అన్యోన్య పరిచ్ఛేదం అన్నారు. ఆయన చిత్త పరిచ్ఛేదము అన్యోన్య పరిచ్ఛేదం అనకుండా చిత్తకాలాహ ద్వయకాలాహ అన్నారు. చిత్తకాలాహ ఈజ్ ద చిత్త పరిచ్ఛేద, ద్వయకాల ఈజ్ ద అన్యోన్య పరిచ్ఛేద. Why he called, why he could have as well used those two terms? No, there is an important message that is to be conveyed by using Chittakala and Dvayakala. Okay. Now carefully listen the discussion, because it's all logically being discussed. There's no not much of scriptural debate here. It is more a sort of intuitive debate, or the tarka that is going on. Okay. చిత్తకాలాహియే అంతస్తు అంటే లోపలనున్నది అంతస్తు. చిత్తకాల, చిత్తకాలం అంటే లోపలనున్నవి. అదే నువ్వు చిత్త పరిచ్ఛేద్యం అన్నావు, నాకేం ప్రాబ్లం లేదు. చిత్త పరిచ్ఛేద్యం అన్నా, అంతస్తు అన్నా, చిత్తకాలాహ అన్నా ఒక్కటేరా తమ్ముడు. ఓకే. ద్వయకాలాశ్చయే బహి అంటే ద్వయకాలం అన్నవి నేనేంటంటున్నాను, నువ్వు అన్యోన్య పరిచ్ఛేదము అన్నావు. ఇవి రెండు కాలముల యందు ఉన్నది. రెండంటే మోర్ దెన్ టూ ఆల్సో అని అర్థం. Whenever we say Dvaita, it doesn't mean two, it is more than one. Okay, one is Eka, and more than one is called the Dvaya. Okay, Dvaya here is a Dvaita, is the అన్యోన్య పరిచ్ఛేద్య. నా ద్వయకాలంలో ఒక్కటే. శ్రీ శంకరులు ఏం చేశారు? రెండు ఉదాహరణతో గౌడపాదాచార్యులు చెప్పినటువంటి చిత్తకాలాన్ని, ద్వయకాలాన్ని ఉదాహరించారు. ఆనందగిరి గారి వివరణ చాలా సులభంగా ఉంది. శంకరుల వారి ఉదాహరణ కొంచెం కష్టంగా ఉంది. కష్టమైన సుఖమైన వేదాంతంలో కూర్చున్న తరువాత నేర్చుకోవాలిగా. శ్రీ శంకరుల వారు ఏమంటున్నారు? ఆయన దృష్టాంతాలు ఏమిటి? ఆనందగిరి గారు చెప్పినటువంటి సామాన్యమైన ఇదేమిటి? మనం కూడా కొన్ని ఉదాహరణలు యాడ్ చేసుకుందాం ఆన్ ద వే, ఆనందగిరి గారికి తోడు, సో దట్ ఇంకొంచెం ఈజీగా అర్థమయ్యేటట్టుగా ఉంటుంది. సారాంశం ఏమిటి? What is the saramsha of this? Whether objective or subjective, whether chitta paricheda or anyonya paricheda, whether chitta kala or dvayakala, both are experiences. అన్నీ దృశ్యములు మాత్రమే కదా. They are not the drashta. You can never be the experienced. You are ever the experiencer. You are the drashta. సకలం జాగ్రత్త అవనివ్వండి, స్వప్నం అవనివ్వండి, చిత్తకాలం అవనివ్వండి, ద్వయకాలం అవనివ్వండి, చిత్త పరిచ్ఛేదం అవనివ్వండి, అన్యోన్య పరిచ్ఛేదం అవనివ్వండి, all this plurality is only objects of experience. Experiences and objects can never be the absolute truth. Understood? No. Bhashan. Note down, if you feel any point is not clear,
We will try to discuss during the question hour. చిత్తకాలాహియే అంతహతు చిత్త పరిచ్ఛేద్యాః. చిత్త పరిచ్ఛేద్యం అని ముందు పూర్వపక్షి ఏం చెప్పాడో దాని పేరే చిత్తకాలము. అవే లోపలనున్నవి. నా అన్య చిత్తకాల వ్యతిరేకేణ పరిచ్ఛేదక కాలో ఏషాం తే చిత్తకాలా కల్పనాకాలే ఏవ ఉపలభ్యంతే ఇత్యర్థః. చిత్తకాల వ్యతిరేకముగా మరి ఏ కాలంలోనూ మనసులో తెలియనటువంటి వాటిని చిత్త పరిచ్ఛేద్యములు అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్వప్నం ఉన్నది. స్వప్నము అనుభవిస్తున్నటువంటి కాలమునందు మాత్రమే తెలియవస్తూ ఆ తరువాత ఇతర కాలములోనూ ఆ స్వప్నము మళ్ళీ అనుభవంలోకి రాకుండా ఉండడాన్ని చిత్తకాలాహ అని గాని అంతః అని గాని చిత్తపరిచ్ఛేద్య అని గాని అంటారు. అవి కల్పనాకాలే ఏవా, దే ఆర్ అవైలబుల్ ట్రాన్సియంట్లీ అట్ ద టైమ్ ఆఫ్ ఎక్స్పీరియన్సింగ్. కల్పనాకాలే ఏవ ఉపలభ్యంతే ఇత్యర్థః. మీన్స్ అది దీని తాలూకా తాత్పర్యం రా నాన్న. తల్లి ద్వయకాలాచ అంటే ద్వయకాల అని అన్నారు మా గురుగారు. నేను దాన్ని భేదకాల అంటున్నాను. అంటే ద్వయ అంటే రెండని కాదు, వేర్వేరు కాలములలో అని తీసుకోండి. అన్యోన్య ఒత్తుండాలి. అన్యోన్య పరిచ్ఛేద్య, ఒక దానిని ఒకటి ఒకటి లిమిట్ చేస్తున్నటువంటిది. యథా అంటూ ఆయన ఉదాహరణ చెప్తున్నారు. ఆగోదోహనం ఆస్తే యావదాస్తే తావత్ గాంధోగ్ధి, యావత్ గాంధోగ్ధి తావత్ ఆస్తే. ఆ కాలంలో చాలా కామన్ ఎగ్జాంపుల్ ఏమిటి? పాలు పితకడం. ప్రతి ఇంట్లోనూ సొమ్ములు పశువులు ఉండేవి. అందరిళ్లలో పాలు తీయడం అనేటటువంటిది చాలా కామన్ ప్రక్రియ. దాన్ని తీసుకుని ఎగ్జాంపుల్గా చెప్తున్నారు. ఈనాడైతే పాలు పితకడం అంటే చిన్నపిల్లలకి తెలియనే తెలియదు. పాలతో ఆవు పొట్టలోంచి వస్తాయనే తెలియదు మా పిల్లవాడికి. చెప్తే అలాగా అనుకుంటున్నాడు. ఏదో పాలు ఎక్కడో బయట తయారు చేస్తారు అనుకుంటున్నాడు వాడు. ఒకసారి తీసుకెళ్ళి చూపించాం మా మనవాడికి. ఇదిగోరా ఆవు, అదిగోరా పొదుగు, అదిగోరా పాలు, ఈ విధంగా బయటకు పిండుతారా అంటే ఓహో అని అప్పుడు నేర్చుకున్నాడు. వాళ్ళ పిల్లలకి తెలీదు. సో ఆనాడు ఈ పాలు పితుకుట అనేది చాలా కామన్ కాబట్టి ఆ ఎగ్జాంపుల్ని తీసుకుని ఆయన చెప్తున్నారు. ఏం చెప్పారో చూద్దాం. చిత్తకాలాహియే అంతహతు చిత్తకాలాః. చిత్తస్య కాలా ఏవ కాలాః యస్య సహా. దేనికి చిత్తమునందు అనుభవిస్తున్న సమయమే కాలమవుతుందో అది చిత్తకాలము అని విగ్రహవాక్యం. విగ్రహవాక్యం ఏమిటి? చిత్తకాలా. విగ్రహవాక్యం మీన్స్ ఎక్స్పాండెడ్ ఫామ్. ద చిత్తకాలా is a samasa. For that the vigrahavakkya or the expansion is చిత్తస్య కాలా ఏవ హి కాలా యస్య సహ చిత్తకాలా. ఎప్పుడైతే మనసులో తెలుస్తుంటుందో ఆ కాలము మాత్రమే తెలియవచ్చేదాన్ని చిత్తకాలము. వాటి చిత్తం, చిత్తం ఈజ్ పర్సెప్షన్. కాలం డ్యూరేషన్, ద అట్ ద పర్సెప్షన్ టైం ఓన్లీ ఇట్ ఈజ్ అవైలబుల్. తెలుసుకుంటున్నంతసేపే అనుభవంలోకి వచ్చేదానిని చిత్తకాలము అంటాము. స్వప్నం ఉన్నంతసేపే స్వప్నానుభవముల కాలము. తరువాత అవి లేవు, అవి కొనసాగవు. ది ఎండ్ అని వచ్చేసింది జాగ్రత్త రాగానే. ఏతు అంతహతు, ఏవైతే శరీరము లోపల అంతహతు అంటే సబ్జెక్టివ్, లిమిటెడ్ బై ద మైండ్. చిత్త పరిచ్ఛేద్యం మీన్స్ లిమిటెడ్ బై వన్స్ ఇండివిజువల్ మైండ్. నా స్వప్నము ఏమిటో రవిప్రకాష్ గారికి తెలుస్తుందా? నేను చెప్తే కొంత తెలుస్తుంది, లేకపోతే తెలీదు. నా మనస్సునందే ఉన్నది. ఎవరి స్వప్నము వారి మనస్సుతోనే పరిచ్ఛేద్యమై ఉన్నది, కండిషన్ అయి ఉంది, లిమిట్ అయి ఉన్నది. అది అంతహతు. చిత్తకాల వ్యతిరేకేణ. చిత్తకాలం అంటే ఎక్స్పీరియన్స్ టైం దాటి అది కాకుండా పరిచ్ఛేదక కాలం వేరే విషయంలో ఎప్పుడైతే ఇది ఏషాం నా అన్యః అస్తి అంటే ఇంకొక కాలంలో తెలియబడదో అటువంటి దాన్ని చిత్తకాల అంటారు. అంటే అనుభవిస్తున్నటువంటి సమయం నందు మాత్రమే, అనుభవిస్తున్నటువంటి వ్యక్తికి మాత్రమే తెలియవస్తూ
ఇతరులకు ఇంకెప్పుడూ తెలియబడక వేరే సమయమునందు అతనికే తెలియబడకుండా ఉండేదానిని చిత్త పరిచ్ఛేద్యము అంటాము. కల్పనాకాలే సింపుల్గా చెప్తున్నాను రా, ఇంత కన్ఫ్యూషన్ అవుతుంది నీకు. కల్పనాకాలే ఏవో ఉపలభ్యంతే ఇత్యర్థ. దీని సారాంశం ఏమిటంటే మనస్సులో కల్పితమైన కాలమునందు మాత్రమే అనుభవం అవుతున్నాయి. కనుక చిత్తకాలము ఈజ్ ఈక్వల్ టు చిత్త పరిచ్ఛేద్యము. ఇంగ్లీష్లో చెప్పాలంటే సబ్జెక్టివ్ ఇన్ ది మైండ్. దట్ యు అండర్స్టూడ్. So what are the words we used? Chitta parichyadyam, chitta kalam, antahatu, kalpanakale eva upalabhyante, subjective and in the mind. Experiences are available only at the time of mental projection. They are conditioned by the mind. ఇది స్వప్న ప్రపంచం యొక్క అనుభవము లేక వ్యవస్థ. దిస్ ఈజ్ ఓన్లీ సబ్జెక్టివ్, కండిషన్డ్ బై ద మైండ్. మరి జాగ్రత్త ప్రపంచం మాట ఏమిటి? అనుభవిస్తున్నప్పుడు ఉన్నది, అనుభవం లేనప్పుడు కూడా ఉన్నది. దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఆబ్జెక్టివ్. ఇట్ ఈస్ అవైలబుల్ యాజ్ ఎన్ ఆబ్జెక్ట్. వస్తు రూపంగా నేను అనుభవిస్తున్నప్పుడు ఉన్నది, మరొకరికి కూడా అనుభవంలోకి వస్తుంది. ఓకే. జాగ్రత్త ప్రపంచం ఆబ్జెక్టివ్, ద్వయకాలాహ చ భేదకాల. మనం అనుభవిస్తున్నప్పుడు, అనుభవించనప్పుడు, అంటే రెండు కాలములలో ఉన్నది అన్నారు గౌడపాదులు. ద్వయకాల అన్నారు అంటే వేరువేరు కాలాలలో ఉన్నది. భేదకాల అన్నారు గురువుగారు. అన్యోన్య పరిచ్ఛేద్య అన్న అదే అర్థం. ద్వయకాల అన్న, భేదకాల అన్న, అన్యోన్య పరిచ్ఛేద్య అన్న, ఆబ్జెక్టివ్ అన్న ఒక్కటే. లిమిటెడ్ బై టూ ఆర్ మోర్ టైమ్స్, అవైలబుల్ డ్యూరింగ్ బోత్ టైమ్స్. వాట్ ఆర్ ద బోత్ టైమ్స్? ఎక్స్పీరియన్స్డ్ టైం అండ్ ద నాన్ ఎక్స్పీరియన్స్డ్ టైం. అంటే అనుభవం అయినప్పుడు, అనుభవంలో లేనప్పుడు కూడా ఉండనే ఉంది. ఈ గది, నేను ఈ గదిలో ఉన్నప్పుడు నాకు తెలుస్తోంది ఉన్నది. నేను ఎక్కడి నుంచి బయటకి మార్కెట్కి వెళ్ళాను, అప్పుడు కూడా ఈ గది ఉన్నది. ఇంకొకరు ఎవరైనా వచ్చి చూస్తే అక్కడే ఉంది, అది ఏం పోలేదు. ఓకే. అనుభవం పొందుతున్న కాలము, అనుభవం పొందని కాలము, రెండు కాలములలో కూడా అన్యోన్య పరిచ్ఛేద్యా. ఇంకొక వస్తువు మనిషి చేత తెలియబడుతుంది. అన్యోన్య, అన్య అన్య, అన్యోన్య, అన్య అన్య అన్యోన్య. అంటే ఒకరే కాకుండా ఇంకొకరి చేత కూడా తెలియబడుతోంది. అన్యోన్య పరిచ్ఛేద్యా. ఇంకొక మనిషి చేత, వస్తువు చేత తెలియబడుతుంది. నాతో నాకు కూడా అనుభవం అవుతుంది. స్వ అనుభవము ఇతరులతో కూడా అనుభవం అవుతుంది. ఈ కారిక అర్థం చేసుకోవడం కొంచెం కష్టం. శంకరంలో ఉదాహరణతో తెలుసుకుందాం. చిత్తకాలం అంటే సబ్జెక్టివ్ యాజ్ అప్లికబుల్ టు స్వప్న పదార్థ. చిత్తం అంటే పర్సెప్షన్. ద డ్యూరేషన్ ఆఫ్ పర్సెప్షన్ ఈజ్ ద డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. మెలకువ రాగానే స్వప్నం లేదు. ఎంతసేపు స్వప్నం ఉన్నదో అంతసేపే ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. మెళకువ వచ్చిన తర్వాత స్వప్న అనుభవాల విషయమై పట్టించుకోం. స్వప్నంలో ఏదో దెబ్బ తగిలింది, లేచిన తర్వాత దాన్ని కట్టుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళి టీటీ వేయించుకోం, చేత పట్టించుకోం, ఏ చర్యలు తీసుకోం. ఏ అంతహతో, అంతః అంటే స్వప్న పదార్థాలు, శరీరస్య అంతహతే చిత్తకాల చిత్త పరిచ్ఛేద్యా. చిత్తకాల వ్యతిరేకేణ మనసులందు అనుభవమవుతున్న సమయము కంటే వేరే భిన్నమైన అన్యః ఇంకొక కాలముచే, ఇంకొక కాలములో న పరిచ్ఛేదక, తెలియబడుట లేనిది. నాట్ లిమిటెడ్ ఓన్లీ బై, తెలియబడుట అంటే ఇంకొక కాలంలో తెలియబట్టం లేదు. ఇట్ ఈస్ లిమిటెడ్ ఓన్లీ బై ద టైమ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇట్ ఈస్ నాట్ లిమిటెడ్ బై ది ఎనీ అదర్ టైమ్ అదర్ దాన్ ది ఎక్స్పీరియన్స్. కాలో ఏషాం, ఏవైతే ఈ విధమైన సబ్జెక్టివ్ మనస్సుకే చిత్తకాలమునకే పరిమితమైనవో తే అవి చిత్తకాలా, చిత్తకాలములు అనపడును. ఈ ఒక్క చిత్తకాలమునకే పరిమితము. దాన్ని ఇంకా సింపుల్గా చెప్పండి, ఏకకాలాహ అనండి. ఇవి ద్వయకాలాహ, మిగతావి ఇది ఏకకాలాహ. ఆ మాట వాళ్ళు చెప్పలేదు, అనుకోవడంలో ఏం తప్పు లేదు. ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద డ్రీమ్ పర్సన్ ఈస్ డిటర్మిన్డ్ ఓన్లీ బై మై పర్సెప్షన్ టైం. నేను ఏ సమయంలో కలగంటున్నానో ఆ సమయమునందే ఆ డ్రీమ్లో వచ్చినటువంటి రమణమూర్తి గారు ఉన్నారు.
అప్పుడు తర్వాత స్వప్నం అయిపోయిన తర్వాత ఆయన ఈ ఊర్లో లేరు, నా ఎదురుగుండా లేరు. There is no other time that determines the existence of the person. Such a thing is called the Chittakala. కల్పనాకాలే ఏవ ఉపలభ్యంతే ఇత్యర్థః. అవైలబుల్ ఓన్లీ ఎట్ ద టైమ్ ఆఫ్ మైండ్ ప్రొజెక్షన్. అనగా అవి చిత్తము వాటిని కల్పించిన కాలమునందు మాత్రమే అనుభవానికి వస్తున్నవని అర్థము. స్వప్న అనుభవములు మనో అనుభవములు ఏకకాలమే, జాగ్రత్త అనుభవాలు ద్వయకాల. దిస్ ఇస్ ద డిస్టింక్షన్ దట్ ఈస్ దేర్. ఇన్ స్పైట్ ఆఫ్ ద డిస్టింక్షన్, దే ఆర్ బోత్ ఆర్ మిథ్యా ఇస్ ద కన్క్లూషన్. బిఫోర్ దట్ స్వప్నానుభవములు ఏకకాలములు, చిత్తకాలములు, చిత్త పరిచ్ఛేద్యములు, సబ్జెక్టివ్, మైండ్ ప్రొజెక్టెడ్, కల్పనాకాలే ఏవ ఉపలభ్యంతే ఓన్లీ అట్ ద టైమ్ ఆఫ్ ఎక్స్పీరియన్సింగ్, అండ్ దే ఆర్ ఓన్లీ ఫర్ ద పర్సన్ హూ ఇస్ ఎక్స్పీరియన్సింగ్. దే ఆర్ నాట్ ఫర్ అదర్స్, దే ఆర్ నాట్ ఇన్ ఎనీ అదర్ టైమ్. చిత్త చిత్త పరిచ్ఛేద్య వ్యతిరేక్త కాలములలో లేవు. ఓకే. జాగ్రత్త అనుభవాలు అనుభవిస్తున్న కాలంలోనూ ఉన్నాయి, అనుభవించని కాలంలోనూ ఉన్నాయి. గదిలో ఉన్నాను, అనుభవం తెలుస్తుంది. నిద్రించాను, అనుభవం లేదు. గది ఉందా లేదా? ఉంది. గది ఎక్కడికి పోలేదు. ఓకే. వ్యక్తి వేరొక చోటికి వెళ్ళినా కూడా, ఒకవేళ ఆ వ్యక్తి చనిపోయినా కూడా, అంటే ఆయన అనుభవంలో లేని కాలంలో కూడా జగత్తు ఉంది, జాగ్రత్త అనుభవాలు ఉన్నాయి. ఒకటి అనుభవం అవుతున్న కాలంలో ఉంది, రెండు అనుభవం అవని కాలంలో కూడా ఉంది. కాబట్టి ద్వయకాలా జాగ్రత్త పదార్థములు రెండు కాలములలో ఉన్నాయి. అనుభవం అవుతున్నప్పుడు, నాన్ అనుభవ సమయంలో కూడా. దాన్నే భేదకాల. శంకరులు ఈ ద్వయకాల అనే అంశాన్నే భేదకాల అని వివరిస్తున్నారు. కాలయో ద్వయం భేదం సహ యస్య అస్తి ఇది ద్వయకాల విగ్రహవాక్యం. భేదకాల విగ్రహవాక్యం ఏమిటంటే, ఎక్స్పాన్షన్. కాలయో ద్వయం సహ యస్య అస్తి అంటే రెండు సమయములందు ఏదైతే తెలియవస్తుందో, దేనికైతే ఉందో అది ద్వయకాల ఆర్ భేదకాల, ఆర్ టూ ఆర్ మోర్ టైమ్స్, టూ డిఫరెంట్ టైమ్స్. వన్ ఇస్ ద ఎక్స్పీరియన్స్డ్ టైం, ద అదర్ ఇస్ ద నాన్ ఎక్స్పీరియన్స్డ్ టైం. ఓకే. అన్యోన్య పరిచ్ఛేద్యా. పదార్థ అనుభవము నా చేత, ఇంకొకరి చేత కూడా కలుగుతుంది. అన్యోన్య పరిచ్ఛేదము. గదిలో ఏదో వస్తువు ఉంది, చూసిరా, నన్ను పంపించాడు, నాకు అనుభవం అయింది. ఇంకో ఆయన పడమంటారు, ఆయనకే అనుభవం అయింది. అంటే అన్యోన్య పరిచ్ఛేద. బయట ఉన్న వస్తువులు ఒక వ్యక్తికే కాకుండా ఇతరులకు కూడా తెలుస్తున్నాయి. ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్ నాట్ ఓన్లీ డిటర్మిన్డ్ బై మై ఎక్స్పీరియన్స్, బట్ ఆల్సో డిటర్మిన్డ్ బై ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ అనదర్ పర్సన్ ఆర్ అనదర్ థింగ్. This is called the Anyunya Parichedya. Okay. Now next what next then? గోదోహనం అనే ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. దృష్టాంతం ఏమిటి? ఆవు పాలు పితకడం, మిల్కింగ్ ద కౌ. గో దోహన క్రియ అంటే పితకడం. గో అంటే గో అంటే ఆవు, ఆవు తలుక దోహనం, పాలు పితుకుట. యథా ఏ విధముగానైతే, సప్లై సబ్జెక్ట్, ఎవడో పితకాలి కదా. దోగ్ధ గోదోహనం అంటే, దోగ్ధ అంటే పాలు పితికారు. దోగ్ధ గోపాలనందన అంటూ రాశారు కదా ఉపనిషత్, దీంట్లో భగవద్గీతలు. మిల్క్ మ్యాన్ దోగ్ధ గోపాలనందనుడు, లేకపోతే ఎవరో ఒక పాలు పితికే ఆయన మిల్క్ మ్యాన్ గోదోహనం చేస్తున్నారు, అంటే ఆవు పాలు పితుకుతున్నారు. ఆగోదోహనం ఆస్తే, అనేది అంతవరకు, అంటే పాలు పితికేటంత వరకు. ఆగోదోహనం పాలు పితికేటంత వరకు. ఆస్తే ఉండును ఎవరు? సబ్జెక్టు దోక్త, ఆ పాలు పితికే ఆయన. వాక్యం 1. As long as the milkman is there,
the milking event will be there. Aste అనేది you can say for the milking event also. The first sentence is, as long as the milkman is milking the milk, the event of milking is there. Vakyam 2, as long as the milking event is there, so long there is a person who is called the milkman. So there are two events there. One is the milking event, the other is the milkman. There is another other event or object also is there. The owl, the go, it also knows that it is being milked. So more than one person, one events are there. One event is the cow is there, the milkman is there, the milking is there. Milking is an event. Milkman is an event, is an object. He is a person who is milking, and the cow, it also knows that it is being milked. So there are more than one experiences. పాలు పితుకుట అనేది మోర్ దెన్ వన్ ఎక్స్పీరియన్సెస్ అంటే అన్యోన్య పరిచ్ఛేదము. మిల్క్ మ్యాన్, మిల్కింగ్ ఈవెంట్, ద మిల్క్డ్ కౌ అని కూడా పెట్టుకోవచ్చు. అన్యోన్యం పాలు పితుకుట అనేది, నేను వచ్చారు ఒక పాలు పితకాను, ఒక మంది అబ్బాయి వచ్చారు, ఆ పాలేరుని పిలిచి, నాన్న తాలూకా పాలు వచ్చి తీసి పట్టుకురావయ్యా అన్నాం పొద్దున్న 6 గంటలకి. ఆయన వెళ్ళాడు, 5 నిమిషాలు నిలబడ్డాను, ఆవుని ఇలా నిమిరాను. ఇప్పుడు ఆయన పాలు పితికాడు, పితుకుతూ ఉన్నాడు. నేను లోపలికి వెళ్ళిపోయాను. నేను మళ్ళీ కొంతసేపు అయిన తర్వాత ఆయన దీంతో పాత్రతో పాలు పట్టుకుని వచ్చాడు. అంటే ఏంటైంది? నేను చూస్తున్నప్పుడు గోదోహనం జరుగుతుంది. నేను ఇంట్లోకి వెళ్ళి నేను ఏదో పని చూసుకుని వచ్చే లోపల కూడా ఇంకా పాలు గోదోహనం జరిగి ఆ పాలు పితికినవి పాత్రలో ఉన్నాయి. అంటే నా అనుభవ సమయంలోనూ ఉన్నది, నేను అనుభవం డైరెక్ట్గా చూడకపోయినటువంటి నాన్ ఎక్స్పీరియన్స్డ్ టైంలో కూడా ఉన్నది. ఇదే భేదకాల లేక ఆ, అన్యోన్య పరిచ్ఛేద లేక ద్వయకాల. చిత్తకాలే అస్తి, నేను చూస్తున్నాను ఆయన పాలు పితకడం. అననుభవకాలే అన్యకాలే అపి అస్తి, నేను ఆ విషయాన్ని చూడకుండా ఉన్నప్పుడు అననుభవకాలే అన్యకాలే అపి అస్తి. అంటే చిత్తకాలత్వం, అన్యకాలత్వం, రెండు కాలాలు ఉన్నాయి. అంటే ద్వయకాలం లేక భేదకాలం. దోహనం ఆగోదోహనం ఆస్తే, గోదోహన పర్యంతము ఉన్నాడు. దాన్నే ఏవదాస్తే, ఎంతవరకైతే అతను ఉన్నాడో తావత్ గాం దోగ్ధి, అంతవరకు పాలను పితుకుతున్నాడు. యావత్ గాం దోగ్ధి, ఎంతవరకు అయితే పాలను పితుకుతున్నాడో తావదాస్తే, అంతవరకు ఉన్నాడు. పరస్పర పరిచ్ఛేదకత్వం. ద ఈవెంట్ ఆఫ్ గోదోహనం and the person who is milking, there are two minimum. And of course, the cow, it cannot say verbally, but it also is experiencing the Godoham. That means, Anyonya Parichedakatvam, Paraspara Parichedakatvam, బహిర్విషయాలన్నీ కూడా పరస్పర పరిచ్ఛేదకత్వం కలిగి ఉన్నవే. బహిష్ప్రపంచంలో మనం అనుభవించేవన్నీ కూడా ఈ విధంగా పరస్పర పరిచ్ఛేదకత్వం, అన్యోన్య పరిచ్ఛేదకత్వం కలిగి ఉన్నవి. తర్వాత కంటిన్యూషన్ భాష్యం. తావాన్ అయం ఏతావాన్ సహైతి పరస్పర పరిచ్ఛేదకత్వం బాహ్యానాం భేదానాం తే ద్వయకాలాః అంతశ్చిత్తకాలాః బాహ్యా చ ద్వయకాలాః కల్పితా ఏవ తే సర్వే న బాహ్యోద్వయకాలత్వ విశేషః కల్పితత్వ వ్యతిరేకేణ అన్యహేతుకః అత్రాపి స్వప్న దృష్టాంతో భవతి ఏవ. చూద్దాం దీన్ని. ఇంకొక దృష్టాంతాన్ని ఇస్తున్నారు. ఒకటి గోదోహనం. తావాన్ అయం ఏతావాన్ సహా అన్నారు. తావాన్ ఇది అంతటిది, ఇది అంతవరకు ఉంది. అయం అంటే ఇది, తావాన్ అంతవరకు, అంతటిది. ఏతావాన్ సహా ఇది ఇంతటిది, అది అంతటిది, ఇది ఎంతటిది అంటూ చెప్తాం కదా. ఒక్కదానికి టైం లిమిటేషన్ చెప్తాం. అంటే పరస్పర ఒకదానిని ఒకటి పరిచ్ఛేద్య అంటే వ్యాప్తం, పరిచ్ఛేదకత్వం అంటే వ్యాపకత్వం. బాహ్యానాం భేదానాం, బయట భేదం అంటే పదార్థం. బాహ్యానాం భేదానాం, బయట పదార్థములకు ఇది ఎంత పరిమాణంలో ఉంది, ఇది ఎంత పరిమాణంలో ఉంది, ఇది ఎంతసేపు ఉంది, ఇది ఎంతసేపు ఉన్నది అంటూ ఒకదాన్ని ఒకటి అన్యోన్య పరిచ్ఛేదం చేసుకుంటాయి. తే ద్వయకాలాహ, అవి రెండు కాలములు. ఫర్ ఎగ్జాంపుల్, మనము ఆడపల్లి గారు ప్రవచనం చెప్తున్నారు. ఓ ప్రవచనానికి వెళ్ళాం, కొంతసేపు ఉన్నాము.
కొంతసేపు ఉండి ప్రవచనం ఉంది, గురువు గారు పర్మిషన్ తీసుకుని, సార్ నాకు అర్జెంట్ పని ఉంది, మళ్ళీ కొంతసేపట్లో వస్తానని చెప్పి బయటకు వెళ్ళాం. ప్రవచనం ముగిసే వరకు ఉండలేదు. కానీ మనం ఉన్నప్పుడు, మనము లేనప్పుడు కూడా ఆ కార్యక్రమము జరిగినది కదా. అంటే భేదకాలము. నేను ఆయన సమక్షంలో వింటున్న గంటన్నర సేపు ప్రవచనము, నేను వెళ్ళిపోయిన తర్వాత ఒక అరగంట సేపు ఇంకా కూడా ప్రవచనము ఉన్నది. అంటే ఏంటనమాట? అనుభవంలో ఉన్నప్పుడు, అనుభవంలో లేనప్పుడు అది ఉన్నదని ఎలా తెలుస్తుంది? మిగతా వాళ్ళు గురువుగారు చాలా బాగా చెప్పారు, నువ్వైతే వెళ్ళిపోయావు, కానీ తర్వాత ముఖ్యమైన అంశాలు ఆ లాస్ట్ అరగంటలోనే చెప్పారు అంటూ మన ఫ్రెండ్ చెప్పాడు. అంటే మన అనుభవం పొందినప్పుడు, అనుభవం పొందినప్పుడు ఇంకొకరు అనుభవిస్తున్నారు. ఇంకా సింపుల్గా చెప్పుకుందాం మనం ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుని. ఒక అమ్మగారు ఉన్నది. ఆమెకేమో సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఆఫీస్కి వెళ్ళిపోవాలి. వంట మనిషి వచ్చింది పొద్దున్న 7:30కి అంతాను. ఆ వంట మనిషి కొంతసేపు వంట చేస్తున్నది. ఆ, ఈ లోపల ఏదో కొంచెం కూర వేయింపోది అయింది. అమ్మ నేను వెళ్ళిపోవాలి, నాకు టైం అయిపోతున్నది. అన్నీ వండేసి ఒక కూర పప్పు పులుసు అక్కడ పెట్టేసి వెళ్ళి ఆయన వెళ్ళిపోయింది పనికి ఆవిడ. ఈ పని మనిషి గారేమో పాపం వంట మనిషి గారు వంట అంతా తయారు చేసేసి టేబుల్ మీద పెట్టేశారు. ఈవిడ వచ్చింది ఆఫీస్ నుంచి 12:30కి లంచ్కి వచ్చేసరికి అన్నీ రెడీగా ఉన్నాయి. అంటే ఏమిటి? ఆ వంట అనే కార్యక్రమం ఈవిడ చేయడము ఈవిడ చూసినప్పుడు, ఈవిడ చూడకుండా ఉన్నప్పుడు జరిగిందని తెలుస్తోంది. రైలు ప్రయాణం ఉంటుంది. మనం అక్కడి నుంచి కొంత దూరం వెళతాం. మన స్టేషన్ శ్రీకాకుళం రోడ్ రాగానే దిగిపోతాం, లేకపోతే విజయనగరం రాగానే దిగిపోతాం. రైల్లో మిగతా వాళ్ళు కొంతమంది భువనేశ్వర్ వరకు వెళ్తారు. అంటే ఏమిటి? మనం అనుభవించిన కాలంలోనూ ఉన్నది, మనం అనుభవించని కాలంలోనూ కూడా ఉన్నది. అంటే రెండు కాలములలోనూ ఉన్నది. అలాగే సూర్యోదయం, పొద్దున్న లేచాం, లేవడం ఆలస్యం అయిపోయింది. 8 గంటలకు నేను చూశాను, 8ంటికి సూర్యుడిని. అంతకుముందు 6 గంటలకు రవిప్రకాష్ గారు 5 గంటలకు లేచిపోయారు. ఆయన సూర్యోదయం చాలా బాగుంది సార్ ఇవాళ అని మెసేజ్ పెట్టారు. అంటే నేను అనుభవించని కాలంలోనూ, అనుభవించినటువంటి కాలంలోనూ, రెండు కాలంలో ఉన్నది. మా తండ్రి గారు ఉండేవారు. ఆయన ఉన్నప్పుడు ఎన్నో అనుభవాలు పొందారు ఆయన. ఆయన లేనప్పుడు కూడా ఇంకా ఈ అనుభవాలు ఆయన కొన్ని కొనసాగుతూనే ఉన్నాయి. ఆయన వస్తువులు, ఆయన ఆలోచనలు, ఆయన ఆస్తులు కొనసాగుతూనే ఉన్నాయి. అంటే ఒక వ్యక్తి ఉన్నా లేకపోయినా అనుభవాలు కొనసాగుతున్నాయి. ఈ విధంగా ప్రపంచం అంతా కూడా జాగ్రత్త ప్రపంచము, అన్యోన్య పరిచ్ఛేద్యము, ద్వయకాలము, భేదకాలము, బాహ్యానాం బాహ్యభేదానాం, బయట పదార్థముల కంటే, ఇక్కడ ద్వయ అంటే రెండని తీసుకోకండి. అందుకే ఆయన భేదకాలం అన్నారు. అంటే మోర్ దాన్ వాట్, టూ ఆర్ మోర్ ఉన్నప్పుడు ఒకే వ్యక్తి ఈ విధంగా జరగడాన్ని ఈయన వివరించారు రెండు ఎగ్జాంపుల్స్తో. ఇలా జాగ్రత్త అనుభవాలు మన అనుభవ సమయం అందే కాకుండా ఇతరుల అనుభవ సమయ కూడా తెలుస్తున్నాయి. ఏమిటండి ఇంత డిస్కషన్ దీనికోసం? తెలిసింది చాలా క్లియర్గా ఉంది, అర్థమైపోయింది. దానికి ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నారు? సారాంశము: స్వప్న అనుభవములు చిత్తకాలములు, జాగ్రత్త అనుభవములు భేద కాలములు. స్వప్న అనుభవములు చిత్త పరిచ్ఛేదములు, జాగ్రత్త అనుభవములు అన్యోన్య పరిచ్ఛేదములు. స్వప్న అనుభవములు ఆ వ్యక్తికే తెలుస్తాయి. జాగ్రత్త అనుభవములు అతనికే కాకుండా ఇతర వ్యష్టి వస్తువులకు కూడా తెలుస్తూ ఉంటాయి. ఈ రెండిటికి డిఫరెన్స్ ఉంది. అయితే అంత మాత్రం చేత స్వప్నము మిథ్య, జాగ్రత్త సత్యం అని చెప్పరాదు. మొదటి దృష్టాంతం ఏమిటి? స్వప్నానుభవం ప్రత్యక్షం, తనే అనుభవించాడు. స్వప్నంలో తనకే తెలిసింది. రెండవది తన వస్తువు, తన ప్రత్యక్షము, తన పరోక్షము రెండూ ఉన్నాయి. ప్రత్యక్షము పరోక్షము కలిపినటువంటిది ద్వైకాలము, అన్యోన్య పరిచ్ఛేదత్వము, భేదకాలము. ప్రత్యక్షం అనేటటువంటిది లోపల ఉండేటటువంటిది, తనకు మట్టుకే తెలిసినది. వాట్ ఈస్ ద కన్క్లూషన్? స్వప్న అనుభవాస్ ఆర్ సర్టన్లీ డిఫరెంట్ ఫ్రమ్ ద జాగ్రత్త అనుభవాస్. No doubt about it. All of us understand the Swapna Anubhavas are entirely different from the Jagrad Anubhavas. That is what the Purvapakshi is telling. Purvapakshi ఏమంటున్నాడు? స్వప్న అనుభవాలు సబ్జెక్టివ్ అండి, లోపల ఉంటాయి. జాగ్రత్త అనుభవాలు బయట ఉంటాయి, ఆబ్జెక్టివ్ అండి. అంచేత ఈ రెండు ఒక దాంట్లో పెట్టొద్దండి అంటూ ఆయన చెప్తున్నాడు. అయితే
పరస్పర పరిచ్ఛేద్య పరిచ్ఛేదకత్వం. ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ వన్ లిమిట్స్ ది అదర్ అండ్ వైస్ వెర్సా. అంటే నేను రవిప్రకాష్ మా ఇద్దరం నిలబడ్డాం. ఫర్ మీ హీఈస్ అన్ ఆబ్జెక్ట్ విత్ సమ్ షేప్ ఫార్మ్ అండ్ టు దట్ ఎక్స్టెంట్ హీఈస్ లిమిటెడ్ బై దట్. ఫర్ హిమ్ ఐ ఆమ్ లిమిటెడ్ బై మై బాడీ. సో అన్యోన్య పరిచ్ఛేదకత్వం. ఫర్ మీ the object is limited by this description. For the person seeing me, I am limited by this description. This is called paraspara parichedya parichedakatvam. Okay. Vedhanamte dvayakalah. All external objects have two types of existence. World has objective experience, experience time, and the non-experience time. What is the conclusion? Swapnanubhavas are different from the Jagrada Anubhavas. అంతమాత్రం చేత జాగ్రత్త ప్రపంచ అనుభవములు మిథ్య కాదా? స్వప్నానుభవాస్ వాట్ డిడ్ వి ప్రూవ్? హీ హెస్ సెడ్ దే ఆర్ డిఫరెంట్. అవి చిత్త పరిచ్ఛేద్యములు, ఇవి అన్యోన్య పరిచ్ఛేద్యములు. మనం కొత్త పేరు పెట్టి వాటికి ఏమంటున్నాం? ఇవి ఏకకాల లేక చిత్తకాల, రెండోదేమో ద్వయకాల లేక భేదకాల, అన్యోన్య పరిచ్ఛేద. ఓకే, వి హ్యావ్ యాక్సెప్టెడ్ ద డిఫరెన్స్. బట్ హ్యావింగ్ యాక్సెప్టెడ్ ద డిఫరెన్స్, మిథ్య కాదా అయితే? జాగ్రత్త అనుభవాలు స్వప్నం కంటే వేరంటే స్వప్నం మిథ్య, జాగ్రత్త సత్యమని నిరూపితమైందా? నో. అంతఃచిత్తకాలా, మనసు లోపల చిత్తకాలమునందే భాషించే అనుభవములైనా లేక బాహ్యచ ద్వయకాలా, జాగ్రత్తలో బయట అనుభవుతున్న వేదకాల పదార్థములు కూడా కల్పితాహ ఏవ సర్వే, అన్నీ కల్పితములే. అంతః బహిః అనే వ్యత్యాసములు ఉన్నప్పటికీ, ఇన్ స్పైట్ ఆఫ్ ద సబ్జెక్టివ్ అండ్ ఆబ్జెక్టివ్ డిఫరెన్సెస్ అండ్ డిఫరెన్షియేషన్, బోత్ ఆర్ కల్పితా ఏవ సర్వే. దీనినే అభ్యుపేద్యవాదము అంటారు. అభ్యుపేద్యవాదం అనగానేమి? రెండు కానీ అంతకంటే ఎక్కువ వస్తువులు అనుభవాలను సమానత్వాన్ని ముందు అంగీకరించి, వాటిలో ఉన్న సామ్యాన్ని చక్కగా గ్రహించి, వాటికి వాటి వలన అవి వేరని చెప్పకుండా వాటిలో ఉండేటటువంటి ఏకత్వమైనటువంటి తత్వాన్ని గ్రహించి, ఈ తత్వం వల్ల ఇవి రెండు ఒక్కటే అని చెప్పడం ఏదైతే ఉన్నదో దాన్ని అభ్యుపేద్యవాదము అంటారు. ఎందుకు మిథ్య? ఆల్రెడీ మనకు తెలుసు. దృశ్యత్వం బికాస్ దర్ ఆబ్జెక్ట్స్, అనిత్యత్వం బికాస్ దే హ్యావ్ ఆద్యంతవత్వం, మూడవది కారణత్వం బికాస్ దే ఆర్ ఆల్ ఎఫెక్ట్స్ అండ్ నాట్ ద కాజ్. ఓకే, అభ్యుపేదవాక్యము అయిపోయింది. బాహ్యో, జాగ్రత్త ప్రపంచంలో బహిష్ప్రజ్ఞతో అనుభవమయ్యే పదార్థాలన్నిటికీ ద్వయకాలత్వం ఉంది. రెండు కాలాలలో అనుభవం అవుతున్నప్పటికీ కల్పితములనే కారణము కాక, వ్యతిరేకేణ అంతకు భిన్నంగా, విశేష ప్రత్యేకమైనటువంటి నా అన్యహేతుక, వేరే కారణము అన్యహేతుకము ఏది లేదు. స్వప్నంలోని అనుభవము, జాగ్రత్త బయట అనుభవం, స్వప్నము లోపలి అనుభవము, జాగ్రత్త బయట అనుభవం, ద్వయకాలము అనేటటువంటి తేడా వాటి తాలూకా మిథ్యత్వంలో ఏమీ లేదు. రెండు కార్యములే. స్వప్న ప్రపంచము ఎఫెక్టే, జాగ్రత్త ప్రపంచము ఎఫెక్టే. దట్ ఈస్ ఆల్సో కార్య, దిస్ ఈజ్ ఆల్సో కార్య. ఒక కార్యం అనగానే సృష్టించబడి ఉండాలి. జాగ్రత్త ఈశ్వర సృష్టి, స్వప్నం అనేటటువంటివి జీవ సృష్టి. ఈశ్వర సృష్టి అందరికీ తెలుస్తుంది. జీవ సృష్టి అయిన స్వప్నం వాడికే తెలుస్తుంది. జీవ సృష్టి స్వప్నం ఎవరికి వారికే తెలుస్తుంది. బాహ్యో హి ద్వయకాలత్వ విశేష అన్యహేతుక నా. రెండు అవస్థలు అనుభవములు వేరని చెప్పే ఇంకొక కారణము లేదు. ఏమిటి ఆ వేరే హేతువు? పూర్వపక్షి ఏం చెప్పారు? ఒకటి సబ్జెక్టు, ఇంకోటి ఆబ్జెక్టు. ఒకటి చిత్త పరిచ్ఛేద్యం, ఇంకొకటి అన్యోన్య పరిచ్ఛేదం. దట్ డజంట్ మ్యాటర్. One may be experienced inside, one may be experienced by many outside. That doesn't make them ద్రష్ట. దే ఆర్ స్టిల్ ద దృశ్యాస్. అయినప్పటికీ అవి అనుభవములే, దృశ్యములే, ఆబ్జెక్ట్సే.
కల్పితములే చెప్తున్నారు. అత్రాపి అంటే జాగ్రత్తనందు కూడా నిశ్చయంగా స్వప్న దృష్టాంత భవతి ఏవ, స్వప్న దృష్టాంతమే నిలిచి ఉన్నది, స్వప్న దృష్టాంతమే సత్యము. స్వప్న దృష్టాంతం ఏమిటి? స్వప్నం మిథ్య, వాళ్ళు ఒప్పుకున్నారు, మనం ఒప్పుకున్నాం, అందరికీ తెలుసు. స్వప్న దృష్టాంతం వలె అత్రాపి జాగ్రత్త కూడా హీ నిశ్చయముగా మిథ్యాభవతి ఏవ, మిథ్యయే అయి ఉన్నది. ఆనందగిరి గారు ఇంకొంచెం సులభంగా చెప్పారు, దాన్ని కూడా వినండి. చిత్తకాలమును ద్వయకాలాన్ని బోధపరుస్తున్నారు. ఈ రాత్రి కలగన్నాను, ఆ కలలో అనుభవం ఇంకొక కాలంలో కొనసాగించలేదు, కళ అయిపోయిన తర్వాత అనుభవం కొనసాగుటలేదు. అంటే ఆ స్వప్నానుభవము స్వప్న చిత్త కాలమునకే పరిమితము. ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎ కంటిన్యూటీ. ఇవాళ కొంత స్వప్నం కానీ ఆ, బాగా కలగని సినిమా ఆఫ్ చేసినట్టుగా పాజ్ బటన్ నొక్కి పొద్దున్న లేచి మళ్ళీ పనులు చూసుకుని ఆ పాజ్ తీసి కంటిన్యూషన్ ఆఫ్ సినిమా చూసినట్టుగా స్వప్నాన్ని కంటిన్యూ చేయలేను. ఐ కాంట్ కంటిన్యూ ఎస్టర్డేస్ డ్రీమ్, అట్లీస్ట్ డ్రీమ్ ఆఫ్ ది ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది స్వప్న ఆఫ్ ద డ్రీమ్. We can't continue to the second part of the sleep. That all of us we know. ఈ రోజు జాగ్రత్తలో కొంత అలా జాగ్రత్తలో అలా కాదు, కొంత కొంత పని చేస్తాం ఈరోజు, అది పూర్తి కాలేదు, పూర్తి కాని రేపు మళ్ళీ పూర్తి చేస్తాము. పోయిన వారమేమో కొంతవరకు మాండుక్యం చెప్పుకున్నాము, అది పూర్తి కాలేదు, ఆ పూర్తి కాని దానిని ఇప్పుడు మళ్ళీ పూర్తి చేస్తున్నాము. అంటే రెండు కాలంలో కంటిన్యూటీ ఉంది. అంటే చిత్తకాలము అనేది కంటిన్యూటీ లేని అనుభవ కాలమునకే పరిమితము. ద్వయకాలం అంటే కంటిన్యూటీ ఉంది, ఒక కాలంలో చేసినది ఇంకొక కాలంలో కంటిన్యూ చేయగలిగిన దాన్ని ద్వయకాలము అనండి అంటున్నారు. నేను చాలా సింపుల్గా ఉంది. నిన్నటి అనుభవం అభిజ్ఞ, కాగ్నిషన్. ఈనాడు దానిని తిరిగి జ్ఞాపకం తెచ్చుకోవడం ప్రత్యభిజ్ఞ, రీకాగ్నిషన్. కాగ్నిషన్, రీకాగ్నిషన్. అభిజ్ఞ మొదట తెలుసుకోవడం, రెండోసారి తెలుసుకోవడం ప్రత్యభిజ్ఞ. మొదటిసారి ఒక వ్యక్తిని చూసినప్పుడు అభిజ్ఞ, కాగ్నిషన్. మళ్ళీ 20 ఏళ్ల తర్వాత మళ్ళీ చూశారు, ప్రత్యభిజ్ఞ, రికగ్నిషన్. దిస్ ఈస్ ద్వయకాల. ప్రత్యక్ష కాల ఇది అభిజ్ఞ, గుర్తు తెరుచుకుంటా ఇది ప్రత్యభిజ్ఞ, కొనసాగించుట ఈ జాగ్రత్తలోనే సాధ్యం. స్వప్నంలో ప్రత్యభిజ్ఞ ఉండదు. స్వప్న ప్రపంచ ఓన్లీ ప్రత్యక్ష కాల, జాగ్రత్త ప్రత్యక్ష కాల అండ్ ప్రత్యభిజ్ఞ కాల. స్వప్న ప్రపంచ ఈజ్ ఓన్లీ అట్ ద టైమ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. జాగ్రత్త కాల ఈజ్ ప్రత్యక్ష కాల, దట్ ఈస్ అభిజ్ఞ, అండ్ ప్రత్యభిజ్ఞ కాల, దట్ ఈస్ కంటిన్యూషన్ టైం, ద్వయకాల. వాట్ ఈస్ అవర్ ఆన్సర్? బాహ్యో ద్వయకాలత్వ విశేష కల్పితత్వ వ్యతిరేకేణ నాణ్యహేతుక. బాహ్యంలోనున్న వాటికి ద్వయకాలత్వం అనేది ఉన్నప్పటికీ కల్పితత్వ వ్యతిరేకేణ, ఈ జాగ్రత్త కూడా కల్పితం అనేటటువంటి దానికంటే వేరైన, విశేషమైన, గొప్పదైన, స్పెసిఫిక్ అయిన, అన్యహేతుక వేరే వేరే కారణము. నా అంటే లేదు, అభ్యుపేదవాద. హీఈస్ ఆస్కింగ్, డోంట్ యూజ్ డబుల్ స్టాండర్డ్ మై డియర్. జాగ్రత్త స్వప్నాలు రెండిటినీ కూడా వేకర్లోంచి చూస్తున్నావు, జాగ్రత్తలోనే చూస్తున్నావు. అలా చూస్తే నీకు ఇలాగే రెండు వేర్వేరుగా కనిపిస్తాయి. ఇంతకుముందు చెప్పాను నీకు డబుల్ స్టాండర్డ్ యూజ్ చేయొద్దని. వాట్ ఇస్ ద డబుల్ స్టాండర్డ్ హియర్? వేకర్ నెవర్ ఎక్స్పీరియన్స్ స్వప్న ప్రపంచ. అంటే నేను వేకర్ జాగ్రత్తలో ఉన్నాను, నేను ఇప్పుడు స్వప్నం ఉన్నది ఏమిటి? లేదు కదా. ఫర్ ద డ్రీమర్, డ్రీమ్ ఆబ్జెక్ట్ ఈజ్ ఆబ్జెక్టివ్ ఓన్లీ. ఇట్ ఈస్ నాట్, హీ విల్ నాట్ సే ఇట్ ఈస్ సబ్జెక్టివ్. జాగ్రత్త నుంచి చూస్తే అది సబ్జెక్టివ్, లోపల ఉన్నది, మనసులో ఉంది, చిత్త పరిచ్ఛేద్యము, ఏకకాలము అని జాగ్రత్త నుంచి చెప్పగలుగుతున్నాం. కానీ డ్రీమ్లో ఉంటే అది డెఫినెట్లీ ఆబ్జెక్టివ్ వరల్డే వాళ్ళు చూస్తున్నది. యూ హ్యావ్ టు డిసైడ్ ది ఆబ్జెక్టివిటీ ఓన్లీ ఫ్రమ్ ది స్టాండ్ పాయింట్ ఆఫ్ ద డ్రీమర్ అండ్ నాట్ ఫ్రమ్ ద స్టాండ్ పాయింట్ ఆఫ్ ది వేకర్. ఓకే, ఇంకా చూడండి. వేకర్ నెవర్ ఎక్స్పీరియన్స్ స్వప్న ప్రపంచ. For the dreamer, dream is objective and not for the dreamer is never subjective dream. It is objective only. అందుకే ముందు చూసాం,
ఒక ఆయన ఒక కుక్కను చూశాడు స్వప్నంలో, భయపడ్డాడు, పారిపోయాడని ప్రయత్నం చేశాడు. అంటే భయపడ్డాడు, పారిపోదాం అనుకున్నాడు అంటే అది చిత్తకల్పన అని స్వప్నంలో తెలిస్తే భయపడడు. ఇఫ్ హీ థింక్స్ ఇట్ ఈస్ సబ్జెక్టివ్, హీ విల్ నాట్ ఫియర్. అయ్యో నా మనసులోనే ఉంది, కుక్క బయటలేదు కదా అనుకుంటే ఆయన భయం రాదు కదా. ఎప్పుడైతే ఆయన భయపడ్డాడు అంటే ఆ కుక్కను ఆబ్జెక్టివ్గా బయట చూశాడు. అతనే కాదు, అతని మిత్రులు కూడా బయట చూశారు. అంటే ద్వయకాలం అక్కడ కూడా ఉన్నది. స్వప్నంలో కూడా అనుభవాలు, కొన్ని లోపల భయాలు అవి ఉన్నప్పటికీ కొన్ని కొన్ని అనుభవాలు తనకన్నా భిన్నంగా బయట వ్యక్తులుగా వస్తువులుగా తెలుస్తున్నాయి. అవన్నీ ద్వయ అనుభవాలే, ద్వయకాల అనుభవాలే. ఫర్ ఎ డ్రీమర్, డ్రీమ్ ఈజ్ నాట్ డ్రీమ్ ఇన్ డ్రీమ్. For him, dream is like Jagrat only. He does not look upon it as Chittakala. He looks it upon as Dvayakala. From the dreamer standpoint of view, there is an internal as well as external. ఆ ఎక్స్టర్నల్ అనేది అది ద్వయకాలమే. అంచేత డ్రీము ద్వయకాలమే, జాగ్రత్త వలె ఇది కూడా ద్వయకాలమే. అభ్యుపేదవాదంలో మొదట రెండు వేర్వేరుని ఒప్పుకొని స్వప్న కోణంలో స్వప్నాన్ని, జాగ్రత్త కోణంలో జాగ్రత్తని చూచి రెండిటిలోనూ ఈ ఆబ్జెక్టివిటీ అన్నది ఉన్నది. ఎప్పుడైతే ఆబ్జెక్ట్ అన్నామో అది ద్వయకాలం అయిపోతుంది. So the objectivity is there both in the Swapna as well as in the Jagrat. బికాజ్ ఆ స్వప్నంలో ఆ కుక్క అనేటటువంటిది ఆబ్జెక్టు, అతని ఫ్రెండ్స్ అనేవాళ్ళు బయట ఉన్నారు ఆబ్జెక్టు, అవి ద్వయకాలం. అలాగే ఇక్కడ కూడా వస్తువులు కూడా ద్వయకాలములు. స్వప్నానుభవాలు ఆబ్జెక్టే, జాగ్రత్త అనుభవాలు ఆబ్జెక్టే. స్వప్నానుభవాలు సబ్జెక్టివ్ అని నువ్వు జాగ్రత్తలో చెప్తున్నావు. దట్స్ నాట్ కరెక్ట్. యూజ్ ద సేమ్ స్టాండర్డ్. స్వప్నానుభవ యు అనలైజ్ ఫ్రమ్ ద స్వప్న, జాగ్రత్త అనుభవ యు అనలైజ్ ఫ్రమ్ ద జాగ్రత్త. ఓకే, ఇఫ్ యు సే డూ సో, ఇప్పుడు ఏంటవుతుంది? స్వప్న అనుభవాల్లో ఆబ్జెక్టివ్ వరల్డే ఉంటుంది. స్వప్న దృష్టకు స్వప్నం ఆబ్జెక్టివ్గానే ఉంటుంది. అలాగే జాగ్రత్త వాడికి జాగ్రత్త ఆబ్జెక్టివ్గా ఉంది. అది ద్వయకాలమే, ఇది ద్వయకాలమే. స్వప్నము మిథ్య అని పూర్వపక్షం వాళ్ళు ఒప్పుకున్నారు మీరు ఆల్రెడీ. స్వప్నం ద్వయకాలము, ద్వయకాలం మిథ్య. మరి జాగ్రత్త ద్వయకాలము, ఇది మిథ్య అంటే నీకేమిటి ప్రాబ్లం? సో స్వప్నము ద్వయకాలము కానీ మిథ్య అంటున్నావు, జాగ్రత్త కూడా ద్వయకాలము, స్వప్నం వలె మిథ్య. అత్రాపి జాగ్రత్త పదార్థముల విషయమందు కూడా హి నిశ్చయంగా స్వప్న దృష్టాంత, స్వప్న దృష్టాంతము అంటే మిథ్య అనే అంశము భవతి ఏవా, ఉండనే ఉన్నది కదా బ్రదర్, ఉండనే ఉన్నది కదా అమ్మాయి చెప్తున్నారు. సో వాట్ హీ సేయింగ్ నౌ ద సెకండ్ లైన్, జాగ్రత్త కాలంలో విషయాద్వయ కాలములు, స్వప్న కాలంలో ఉన్నవి ఏకకాలములు లేక చిత్తకాలములు అనేటటువంటి డిస్టింక్షను జాగ్రత్త నుంచి చూస్తే ఎలా అనిపిస్తోంది. కానీ డబుల్ స్టాండర్డ్స్ యూజ్ చేయకుండా స్వప్నం నుంచి చూస్తే స్వప్నంలో అనుభవాలు కూడా ద్వయకాలములు. దే ఆర్ ఎక్స్పీరియన్స్డ్. You have got a kuka, you have got your friend, you have got the road, so many anubhavas you are having, and each is perceiving the other. The dog is seeing the others are seeing the dog. There is a అన్యోన్య పరిచ్ఛేదం అక్కడ ఉన్నది జాగ్రత్త వలనే. సో ద్వయకాలము ఏకకాలము అనేటటువంటి డిస్టింక్షన్ మిథ్యత్వాన్ని కొట్టిపారేయలేదు. ఎందుకు? మిథ్య అనడానికి కారణాలు 4 చెప్పాము. ఒకటి వచ్చిపోయే అనుభవాలు, రెండోది ఏంటంటే అవి వికారాలు, మూడోది పరతంత్రము, అవి ఏవి ఉన్నట్టుగా కనపడడం లేదు, అందువల్ల దాన్ని మిథ్యన్నాము. ఈ విషయంలో అటు స్వప్నమైనా ఇటు జాగ్రత్త అయినా రెండూ దృశ్యములే. ఏదైతే దృశ్యమో అది ద్రష్ట కాలేదు. ద్రష్ట దృశ్యము కంటే భిన్నంగా, విలక్షణంగా, నిత్యంగా, కూటస్థంగా, అవికారంగా ఉంటుంది. అటువంటి ద్రష్టయే సత్యము, దృశ్యములన్నీ మిథ్య అంటూ చెప్పారు. ఇక్కడితో కరెక్ట్గా ఆపుకుందాం. ఏదైనా సందేహాలు ఉంటే చెప్పచ్చు. ఓకే. సత్యేన లభ్య తపసా హ్యేష ఆత్మా సమ్యజ్ఞానేన బ్రహ్మచర్యేణ నిత్యం అంతఃశరీరే జ్యోతిర్మయో హి శుభ్రో యం పశ్యంతి యతయః
क्षीणदोषाः